హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డే 2 ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సిరీస్. నాకు పని ఉండడం వల్ల నేను వీడియో అనేది అప్లోడ్ చేయలేకపోయాను. సో లాస్ట్ వీడియోలో మనం ఏం చేసాం, రిమైండర్ అనేది ఎలా ప్రింట్ చేయాలనేది చూసాం. సో ఇప్పుడు ఈ వీడియోలో ఏదైనా ఒక ఇయర్ అనేది లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్కి 3 లాంగ్వేజెస్లో చేద్దాం. కోడ్ రాసే ముందులా చాలా మంది అడగచ్చు, బ్రో ఇప్పుడు వీటికి ఫార్ములా అనేది మర్చిపోతే ఏం చేయాలి అని అడగచ్చు. కొంతమంది టాపర్స్ ఏం చేస్తారు, డైరెక్ట్ ఆ ఫామ్లో గుర్తుపెట్టేసుకొని దాన్ని అటు ఇటు ఏదేదో చేసి రాస్తారు. మనకి అట్టకొద్దు, అట్ట టాపర్స్ వద్దు, అట్ట బ్యాక్ బెంచెస్ వద్దు, మనం జస్ట్ మిడిల్ బెంచెస్ లాగే మాట్లాడదాం. ఓకేనా? ఫస్ట్ మనం ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలంటే మనకి లాజిక్ అనేది మెయిన్. ఇప్పుడు ఫస్ట్ లీప్ ఇయరా కాదా అనేది ఎలా చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఎర్త్ అనేది 1 రెవల్యూషన్ కంప్లీట్ చేయడానికి 365.25 డేస్ తీసుకుంటుంది. అంటే 1 రెవల్యూషన్కి ఆ 365.2 డేస్లో 365 డేస్ తీసేస్తే రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటాయి? 0.25 డేస్. సో అలాగా 4 ఇయర్స్కి ఎంత ఎన్ని డేస్ అవుతాయి? 1 డే. అంటే 4 ఇయర్స్కి 1 డే అనేది ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. దాన్నే మనం లీప్ ఇయర్ అంటాం. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ చిన్న లాజిక్కే, అంటే 4 ఇయర్స్ కదా, ఆ ఇయర్ ఏదైనా ఒక ఇయర్ అనేది 4తో డివైడ్ అయితే అది లీప్ ఇయర్. అండ్ కొన్ని ఇయర్స్ అనేది 100తో కూడా డివైడ్ అవుతాయి. అట్లాంటి ఇయర్స్ లీప్ ఇయర్స్ కాదు. ఓకేనా? ఇప్పుడు మన లాజిక్ ఏమవ్వాలి, 4తో డివైడ్ అవ్వాలి అండ్ 100తో డివైడ్ అవ్వకూడదు. అదే మన లాజిక్. ఇంకా సింపుల్గా చెప్పాలంటే కొన్ని ఇయర్స్ ఉంటాయి, అవి డైరెక్ట్గా ఎగ్జాక్ట్గా 400తో డివైడ్ అవుతాయి. అలాంటి ఇయర్స్ అన్ని లీప్ ఇయర్స్. ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్కి 3 డిఫరెంట్ లాంగ్వేజెస్లో కోడ్ రాద్దాం. ఓకే, ఫస్ట్ మనం సి లాంగ్వేజ్లో కోడ్ రాద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చేద్దాం. ఇప్పుడే ఒక ఇయర్ని ఎంటర్ చేద్దాం. ఏం ఇయర్? 2025, నాట్ లీప్ ఇయర్. ఇప్పుడు మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఏం ఎగ్జాంపుల్ తీసుకున్నాం? 2024, ఇది లీప్ ఇయర్. సో ఇలాగ మనం సి లాంగ్వేజ్లో లీప్ ఇయరా కాదా అనేది చెక్ చేయొచ్చు. నెక్స్ట్ ఇప్పుడు సో ఇలా మనం పైథాన్లో అనేది కంపైల్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ జావా వెళ్దాం. జావాలో రిమైనింగ్ 2 కంపేర్ చేసుకుంటే జావాలో అనేది సింటాక్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా జావాలో రన్ చేసి, సో ఈ విధంగా మనం